ఇక్కడ నీటి సమస్య అనే మాట ఉండేది కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంపద అంటే ఎక్కడో చెట్లు కాయదు. మనకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేస్తే తప్ప డబ్బులు రావు. ఎప్పుడైతే సంపద సృష్టిస్తామో ఆ సంపద వల్ల మన ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. అమరావతి చూశారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం 95-96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఎకరా. తర్వాత నేను హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1 ఎకరా 100 కోట్ల రూపాయలు చేసిందంటే అది అక్కడ సంపద సృష్టించిన విధానం. ఒక ఇండస్ట్రీ వస్తే ఆదాయం పెరుగుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, 3 పంటలకు నీళ్లు ఇస్తే గిట్టుబాటు ధరిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు కూలీలు బాగుపడతారు, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, ఒక రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ విషయాలు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే వచ్చింది. ఎవరి పీరియడ్లో వచ్చింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ నేషనల్ హైవే వల్ల మచిలీపట్నం నుంచి ఈజీగా ఒక 45 నిమిషాల్లో మీరు విజయవాడకు పోయే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా చెప్పారు మాకు ఇండస్ట్రీస్ కావాలని. తప్పకుండా పెడనలో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెడన కంటే ఇంకో పక్క మీరు చూస్తే బందర్ పోర్ట్ ఇక్కడికి వస్తే, అమరావతి రాజధాని వస్తే పెడన కూడా ఒక సెటిలైన్ టౌన్షిప్ గా ఉండి మీ పిల్లలు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది మా కళ, అదే మా ఆలోచన. అది చెయ్యకుండా 4 ఏళ్లుగా మీరు చూస్తే ఎక్కడ చూసినా సంక్షేమం అంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సంక్షేమంలో 100 కార్యక్రమాలు ఇచ్చా. అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా. పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా. విదేశ విద్య ఉందని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. అన్ని కార్యక్రమాలు ఆలోచిస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా మద్యపాన నిషేధం? తమ్ముళ్ళు 200 అప్పుడు ఎంత తమ్ముళ్ళు? క్వార్టర్ బాటిల్ మందు బాబులు ఇక్కడ ఉంటారు. 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత? ఈరోజు 200. పెరిగిన ధర ఎంత? 140 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? బ్రాండీ షాప్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. మీ ఊర్లో తోపుడు బండి ఉంది. తోపుడు బండి దగ్గర పోయి చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్లో. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణా నది ఉంది. మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు. ఈరోజు ఎంత ట్రాక్టర్? సిమెంట్ ధర పెరిగిందా లేదా? స్టీల్ ధర పెరిగిందా లేదా? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది.
అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, మా పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా? మొన్న మొదటి తారీఖు మీకు వచ్చిందా? జీతం వచ్చిందా? టీఏలు వచ్చాయా మీకు? డిఏలు వచ్చాయా మీకు? ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు? మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు. భయపెట్టి పనిచేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి ఆస్తులు రాయించుకోవడం.